నమస్తే. నేను మీ పూర్ణిమ గనిని పీజీ టేక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనము రకరకాల పెట్టుబడులు పెడతా ఉంటాము. ఆ పెట్టుబడులలో భాగంగా మనము డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలా, డబ్బుని హుండీ సేవింగ్ అని ఇంట్లో పెట్టుకోండి, బీరువాలో పెట్టుకోవడము, బ్యాంకుల్లో వేసుకోవడము, ఎలా పొదుపు చేయడం వల్ల మనకి ఎంత మేరకు ఆదాయం ఉంటుంది, అది ప్రాఫిట్ ఎంత ఉంటుంది, ఎక్కడ పెట్టుబడి పెడితే రిస్క్ ఉంటుంది, ఎక్కడ పెట్టుబడి పెడితే అస్సలు రిస్క్ ఉండదు. మనకి పెద్దవాళ్ళు అన్నటువంటి సామెత అన్నమాట, పరిగెత్తితేనే పాలు తాగలుగుతాము, నిల్చుంటే నీళ్ళే తాగుతాము అని. డబ్బుని ఏ విధంగా పొదుపు చేయించడం వల్ల, ఏ విధంగా మదుపు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. డబ్బు కొంతమేరకే మనం కష్టపడితే మనకి డబ్బు సంపాదించి పెడుతుందంట. అదేదో సినిమాలో అన్నప్పుడు ఫస్ట్ ₹1,00,00,000 సంపాదించేంత వరకే నాకు గుర్తుంది, ఆ తర్వాత ఆ కోటి ఎన్ని కోట్లు సంపాదించిందో కూడా నాకు తెలియదు అనేసి ఏదో మూవీలో అన్నారంట. మీకు తెలిస్తే ఆ మూవీని మాత్రం కామెంట్ చేయండి. సో అలాగా మనం ఫస్ట్ పెట్టేటువంటి ₹1 మనం పెట్టుబడిగా పెట్టేటువంటి ఆ ₹1 మనం ఎందులో పెట్టుబడి పెట్టాము అనే దాని మీదనే మన యొక్క భవిష్యత్తు, ఆ డబ్బుకి పిల్లలు పెట్టడం, మదుపు అవ్వడం అనేది ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఈ యొక్క మదుపు విషయంలో ఒక్క విషయాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. అంతా డబ్బు తీసుకెళ్ళి ఒకే బుట్టలో పెట్టకూడదు. అంటే ఒకే రకమైన పొదుపు మార్గంలో మనం ఇన్వెస్ట్ చేయకూడదు. వాళ్ళు ఎవరో అంటే ఇంగ్లీష్ వాళ్ళు చెప్పిన సామెత ఏంటంటే, అన్ని ఎగ్స్ అంతా ఒకే బాస్కెట్లో పడితే ఒక రాయి పడిందంటే మొత్తం మొటాష్ అయిపోతుంది. సో అందుకని మనం పెట్టేటువంటి ఏ విధమైన డబ్బు పొదుపైనా కూడా, లేదంటే సేవింగ్ అయినా, ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా ఒకే విధమైన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోకూడదు అనమాట. సో మనం ఈరోజు దాదాపు ఒక 8 నుంచి 10 రకాల డబ్బు మదుపు చేసేటువంటి లేదా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి, అందులో ఎంత రిస్క్ ఉంది, ఎంత ప్రాఫిట్ ఉంది, ఎంతవరకు ఆదాయాన్ని ఇస్తుంది అనేది కొంచెం క్లారిటీగా వివరించుకుందాము. అందులో భాగంగా మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి గోల్డ్ కూడా ఒక మన ఇన్వెస్ట్మెంట్ సాధనంగానే వస్తుంది. కాకపోతే డబ్బు ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు, లక్షలు, వేలు, కోట్లు కావాలని అయితే ఆలోచించద్దు. ₹100 పెట్టుబడి నుంచి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మనము ఈ మధ్య యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఇన్వెస్ట్మెంటు, సేవింగ్స్, మనీ సేవింగ్స్ అనే దాంట్లో బఫెట్ వారెన్ అనే పేరు వినుంటారు కదా. ఆయన చిన్నతనంలో చదువుకునేటప్పటి నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం అతనికి ఒక అలవాటంట. అది ఎలా అంటే, తను ఈరోజు సంపాదించిన ₹100 నుంచి కూడా ₹30 తీసి పక్కన పెట్టి ఆ ₹30ని ఇంకొక అంటే పెట్టుబడి కింద పెట్టేవాళ్ళంట. అంటే అతని కష్టము దాంట్లో నుంచి చేసినటువంటి పొదుపు, ఆ పొదుపు డబ్బుల్ని తను కష్టపడి ఎంత సంపాదిస్తాడో తను దాచిపెట్టినటువంటి పొదుపు డబ్బులు కూడా తనకి ఆదాయాన్ని ఇచ్చేదనమాట. అంటే అది కూడా ₹1, మనకు ₹30 ఉందనుకోండి 100లో, ఆ ₹30కి మరుసటి రోజు ఇంకొక ₹1 యాడ్ అయ్యేటట్టుగా ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళంట. సో అతను ఈ యొక్క బఫెట్ వారెన్ యొక్క బుక్స్ చదివినా, అతన్ని ఫాలో అయినా కూడా చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పటి నుంచి కూడా సేవింగ్స్ గురించి లేదా ఇన్వెస్ట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయడంలో ఫస్ట్ వన్ వచ్చి లిక్విడిటీ ఎక్కువ ఉండాలి. అంటే క్యాష్ మన చేతిలో డబ్బులు పెట్టుకుంటాం. అది మనం సంపాదించిన శాలరీ కావచ్చు, డైలీ వేజ్ పనిచేయడం, వీక్లీ శాలరీ రావడము, వచ్చిన డబ్బుల్లో మనం పొదుపు చేయాలనుకున్నా, లేదంటే మనకి ఖర్చులు అవ్వగా మిగిలిన డబ్బులనైనా కూడా లిక్విడిటీగా అంటే ఇంట్లో పెట్టుకోవడం అనమాట. హుండీలో పెట్టుకోవడం, బీరువాలో పెట్టుకోవడము, లేదా మనం సేవింగ్స్ ఛాలెంజెస్ లాగా తీసుకుంటా ఉంటాం. ₹1 సేవింగ్ ఛాలెంజు, ₹10 సేవింగ్ ఛాలెంజు, 50, 100 ఇట్లా మనము చేతిలో డబ్బును పెట్టుకోవడం. దీంట్లో మనకి రిస్క్ తక్కువ. కాకపోతే మన డబ్బులు ఎంత వేస్తామో అంతే ఉండిపోద్ది అనమాట. అంతకుమించి పెరగడం, తగ్గడము, నేను చెప్పే లాంగ్వేజ్లో పిల్లలు పెట్టడం అనేది ఉండదు. సో మన దగ్గర మనం ఎంత డబ్బులు అయితే దాచిపెట్టుకుంటామో అంత డబ్బులు మాత్రమే ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ అనమాట. అంటే డబ్బు సేవ్ చేయడంలో లేదంటే ఇన్వెస్ట్ చేయడంలో, డబ్బుని దాచిపెట్టే దాంట్లో ఫస్ట్ మెథడ్. నెంబర్ 2, మనం దాచిపెట్టుకుంటున్నాం కదా, ఆ డబ్బుని తీసుకెళ్ళి మనకు ఒక పర్సనల్ సేవింగ్ అకౌంట్ ఉంటుంది. ఆ యొక్క సేవింగ్ అకౌంట్లో ఎత్తుకెళ్ళి డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయడం. అంటే మనకి 500 ఉన్ని, 1000 ఉన్ని, 2000 ఉన్ని, లేదంటే
మన సేవింగ్ ఛాలెంజెస్ తీసుకున్నామని చెప్పాను కదా, ఆ డబ్బుల్ని ఇంట్లో కాకుండా హుండీల్లోనూ బీరువాల్లోనూ చీరల సందుల్లో కాకుండా ఎత్తపోయి సేవింగ్ అకౌంట్లో వేసి పెట్టుకోవడం అనమాట. అక్కడ వేయడం వల్ల ఏమన్నా ఆదాయం ఉందా, లేదంటే లిక్విడిటీ ఎంత ఉందంటే ఎప్పుడు కావాల్సి అప్పుడు ఏటీఎంలోను బ్యాంకులకు వెళ్ళి డ్రా చేసుకోవచ్చు. లిక్విడిటీ మంచిగానే ఉంటుంది. ఎప్పుడు క్యాష్ కావాలంటే అప్పుడు క్యాష్ వస్తుంది. మనకి రిస్క్ అంటే నిల్లనే చెప్పచ్చు. అంటే మన ఇంట్లో ఉన్న మనం ఏమన్నా దారి పోసుకుంటే తప్ప లాస్ అవ్వము. బ్యాంక్లో ఉన్న సెక్యూర్గా ఉంటుంది. వాళ్ళు రాసి పెడతారు, మనం కావాలన్నప్పుడు డ్రా చేసుకోవచ్చు. దట్టు మన పర్సనల్ అకౌంట్ కాబట్టి రిస్క్ అయితే జీరో. ప్రాఫిట్ ఏముంది? సో దీనికైతే చాలా తక్కువ ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుంది. దాదాపు 2.5 to 3% ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుంది. కాకపోతే దీనివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అంటే పెద్ద ఇన్కమ్ అయితే ఉండదు. ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువే వస్తుంది కాబట్టి దీనివల్ల పెద్ద ప్రాఫిట్ ఉండదు. కాకపోతే ఎప్పుడు క్యాష్ కావాలంటే ఎమర్జెన్సీ కింద మనం డబ్బులు పెట్టుకోవాలన్నా, లేదంటే మనకి ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు అనుకున్నా కూడా ఇలా సేవింగ్ అకౌంట్లో వేసుకోవడం ఒక్క రొంతులో ఇంట్లో ఉండేదానికన్నా బెటర్ అంటాం. నెక్స్ట్ నెంబర్ 3, మనము ఈ యొక్క డబ్బుల్ని ఎక్కడో దగ్గర కొంచెం ఇంట్రెస్ట్ యాడ్ అయ్యేటట్టు, లేదంటే మన డబ్బుకి డబ్బు పెరిగేటట్టు సేవ్ చేసుకోవాలా. ఒక మెథడ్ ఆఫ్ ఫార్మింగ్ అంటే మనము ఒక డిపాజిట్ లాగా వేసుకోవడము, లేదంటే మనం రెగ్యులర్గా ఎస్ఐపిలో కట్టుకోవడం, ఇలా చేయడం అనమాట. దాంట్లో దీనికన్నా కొంచెం బెటర్గా ఉండేది పోస్ట్ ఆఫీస్ అండి. పోస్ట్ ఆఫీస్లో వేసుకునేటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, లేదా రికరింగ్ డిపాజిట్లు కానీ, నేను చెప్పాను కదా 100 రూపాయలు మన చేతిలో ఉన్నా కూడా మనమైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అని. నెలకు ఒక 100 రూపాయలు, 500, 1000 రూపాయలు, 5000, 10,000, దాపు నెలకు ఒక 5,000 లెక్కన కట్టుకున్నా కూడా 5 ఏళ్లలో మన చేతిలో దాపు 3.5 to 4 lakhs డబ్బులు అయితే మనకి రికరింగ్ డిపాజిట్లో వేయడం వల్లనే మనకి మార్జిన్ అయితే ఫామ్ అవుతుంది. సో దీనికి కొంచెం డ్యూరేషన్ పెంచుకుంటా పోయే కొంది తక్కువ 50 నుంచి 60 లక్షలుగా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఎస్ఐపి మెథడ్ అంటే మనం పెట్టేటువంటి పెట్టుబడి కరెక్ట్గా పెట్టుకుంటా వెళ్ళాము అంటే. సో ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్లో ఏమన్నా రిస్క్ ఉందా అంటే జీరో అంటానండి. అస్సలు రిస్క్ అనేది లేదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ద్వారా మనకి ఆపాదించబడింది. గవర్నమెంట్ వాళ్ళ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఇందులో రిస్క్ అయితే జీరో. ప్రాఫిట్ వైజ్ ఎత్తుకున్నాము అంటే మ్యాక్సిమం ఇన్ఫ్లేషన్ తట్టుకునేట్టుగా ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట. రికరింగ్ డిపాజిట్లో దాదాపు ఇప్పుడైతే 6.7% రన్ అవుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు కనుక అయితే 7.2 దాకా రన్ అవుతుంది. సీనియర్ సిటిజన్స్కి అయితే దాదాపు 8% దాకా కూడా రన్ అవుతుంది ఫిక్స్డ్ డిపాజిట్లో. ఇంకా దీంట్లో నెంబర్ ఆఫ్ సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. ఎందులో పెట్టుబడి పెట్టినా కూడా ఆల్మోస్ట్ ఇన్ఫ్లేషన్ తట్టుకొని మనకైతే మార్జిన్ ప్రాఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది కాదు ఇంకొంచెం బెటర్గా ఏముంది అనేసి నేను డౌట్ వచ్చి ఉంటుంది కదా. సో ఇంకొంచెం బెటర్గా వచ్చేటివి నెక్స్ట్ వచ్చి నేను గోల్డే అంటాను. సో గోల్డ్ మనము ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వాడుతున్నామా, లేదంటే మన యొక్క ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి, మన పిల్లలకి పెట్టుబడిగా పెట్టడానికి, లేదా ఆభరణంగా కొనుక్కోవడానికి, లేదా ఇన్ ఫ్యూచర్లో మనకు మార్జిన్ రావాలా అనే దాన్ని బట్టించి దీని యొక్క ఇన్కమ్ మారుతూ ఉంటుంది. దీని యొక్క మనకి వాల్యుయేషన్ ఎలా ఉంటుంది, అన్ని మీడియమే అనమాట. మనకి ఇన్కమ్ మీడియమే ఉంటుంది, రిస్క్ మీడియమే ఉంటుంది, ప్రాఫిట్ కూడా మీడియంగానే వస్తుంది. అంటే ఇన్కమ్ ఎలా అంటే మనము దీన్ని ఇంత రేట్ ఇప్పుడు ఉంటుంది అని చెప్పలేం. కాకపోతే పడిపోవడం అనేది చాలా తక్కువ. ఒక్కసారి మనకి మార్జిన్ పెరిగింది అంటే కాస్ట్ పెరిగింది అనుకోండి, పెరిగితే ఈ నెలలో పెరిగినట్టు దబదబా పెరిగిపోద్ది, లేదంటే ఫ్లాట్గా పోతూ ఉంటుంది. లేదు తగ్గిందంటే కూడా ఓ 10 100 తగ్గుద్దే తప్ప అడ్జస్ట్మెంట్ కరెక్షన్ తప్ప పెద్దగా పడిపోవడం అనేది ఇంతవరకు దాదాపు 30 ఏళ్ళగా లేదనమాట. సో దీంట్లో పెట్టేటువంటి పెట్టుబడులు మనం ఆభరణం కొనుక్కుంటే జిఎస్టీ అని, వ్యాట్ అని, ఎస్జిఎస్టీ ఇట్లాంటివి కట్ అవుతాయి. నెక్స్ట్ తరుగు కూలీలు యాజ్ యూజువల్గా ఉంటుంది. లేదు ఇన్వెస్ట్మెంట్ కాయిన్స్ కానీ, కడ్డీలు కానీ, రూపులు కానీ, లేదు ఇట్లా కాదు బాండ్స్ కొనుక్కున్నాము అనుకోండి, దాంట్లో సావరిన్ గోల్డ్ బాండ్సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైందో చెప్తాను. సావరిన్ గోల్డ్ బాండ్స్ కనుక మనం కొనుక్కున్నాము అనుకోండి, 8 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈజ్ నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే రన్ అవుతుంది. కాకపోతే గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అంత పెరుగుతుంది. దీనికి అంటే కట్ ఆఫ్ ఏమీ ఉండదన్నమాట. నెక్స్ట్ 2.5% ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. కంపేరింగ్ టు ఇంకా ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్ కన్నా ఇది మీడియం అంటాను. నెక్స్ట్ వచ్చేది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ భూము అంతా ఇంతగా లేదండి. అదే అంటారు మనము గోవుని నమ్మినా భూమిని నమ్మినా ఎప్పుడు చెడగొట్టదు అనేసనని. సో భూమి రేటు మాత్రం రోజు రోజుకి అడుగు పెట్టి కొనలేనంత పరిస్థితి పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మన యొక్క జనాలు పెరుగుతూనే ఉన్నారు, లగ్జరియస్ లైఫ్ కావాలంటున్నారు. నెక్స్ట్
ఫుడ్కి కానీ, పొలం కానీ, స్థలం కానీ, వాళ్ళు ఉండేటందుకు కానీ, అందుకోసమని ఎప్పుడు పొలం నీడెడ్, స్థలం కావాలన్నమాట. సో అందుకోసమని ఈ యొక్క రియల్ ఎస్టేట్లో మాత్రం పెరుగుతూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి రిస్క్ కూడా ఉంటుంది, మంచి ప్రాఫిట్ కూడా ఉంటుంది, మోసాలు కూడా చాలా ఎక్కువగానే రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనము వీటిని చెక్ చేసుకొని క్లియర్గా మనం వెరిఫై చేసుకొని పక్కా మనం కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు. మీరు అనొచ్చు అంత ప్రాఫిట్ మాకు దగ్గర ఉంటే మేము ఫిక్స్డ్ వేసుకొని కూర్చొని తింటాం కదా అనేసి. అట్లా కాదండి, కొంచెం కాస్ట్ తక్కువ వచ్చేది, మన చుట్టుపక్కల కాస్ట్ ఎక్కువ ఉండొచ్చేమో, కానీ మన దగ్గర నుంచి ఓ 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి కొని పెట్టండి. ఈవెన్ పల్లెల్లో కొన్నా కూడా ఆఫ్టర్ 10 ఇయర్స్ అక్కడ కూడా వాల్యూ పెరుగుద్ది. రియల్ ఎస్టేట్ మీద పెట్టడం అనేది అంత రాంగ్ అయితే కాదు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా వెరిఫై చేసుకొని ఈసీలు అవంతా చెక్ చేసుకొని మూల డాక్యుమెంట్స్ అవన్నీ చెక్ చేసుకొని మనం రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే మంచి మార్జిన్ ప్రాఫిట్ కూడా ఉంటుంది. ఇది కాకుండా ఇంకేమన్నా ఉందా అంటే షేర్ మార్కెట్ ఉందండి. షేర్ మార్కెట్ తెలిసిన వాళ్ళైతే ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే అంత తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో పెట్టారు అంటే లాస్ అయ్యేదానికి 100% ఛాన్సెస్ ఉంది. హై రిస్క్ హై ప్రాఫిట్, అట్ ద సేమ్ టైం తీసుకెళ్ళి దబేలను దొలిచ్చేది కూడా ఈ షేర్ మార్కెటే. కాబట్టి ఆచి తూసి తెలిసిన వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకొని వాళ్ళ అంటే కన్సల్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మనం అప్రోచ్ అయ్యి కొంత మేరకు మాత్రమే, అంటే ఈ డబ్బులు ఉన్నా పోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు మాత్రమే ఈ యొక్క షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఇంత రిస్క్ వద్దు, కొంచెం బెటర్గా ఉండి బాగా ప్రాఫిట్ వచ్చేటువంటి ఇంకేమన్నా ఉన్నాయా స్కీమ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోండి. మ్యూచువల్ ఫండ్స్లో త్రూ కన్సల్టెంట్ ద్వారా పోతాం కాబట్టి సో వాళ్ళు మార్జిన్ అంటే కరెక్ట్గా చెక్ చేసుకొని 4 రకాల మ్యూచువల్ ఫండ్స్లో మన యొక్క పెట్టుబడులు పెడతారనమాట. మనకి ఎంత మేరకు రిస్క్ చేయగలుగుతాము అనే దాన్ని బట్టించి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెడతారా, బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్లో పెడతారా, ఫ్లెక్సీలో పెడతారా, లేదా డెత్ మ్యూచువల్ ఫండ్స్లో పెడతారా, డిపెండింగ్ అపాన్ మన ఏజ్ మనం సెలెక్ట్ చేసుకునేటువంటి ఈ ఫండ్స్ని బట్టించి ఈ యొక్క మార్జిన్ ఉంటుంది. ఇందులో ఎస్ఐపి పెట్టుకోవచ్చు, ఒకేసారి కొనుక్కోవచ్చు. దీనికి సమ్ డ్యూరేషన్ వదిలేసాము అంటే మనకి దాదాపు 1.5 to 2 రూపీస్ ఇంట్రెస్ట్ దాకా కూడా మనకి రిటర్న్ వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ₹1, ₹2, 100, 200 లేదు 1000తో స్టార్ట్ చేసి లక్షాధికారి కోటీశ్వర్లు అయ్యేదానికి కూడా 100% ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా ఉందన్నమాట. కరెక్ట్గా చెక్ చేసుకొని పెట్టుబడి పెట్టాలా. ఇవి కాకుండా క్రిప్టో కరెన్సీస్ లాంటివి కానీ, డిజిటల్ బాండ్స్ కానీ, డిజిటల్ కరెన్సీస్ కానీ, ఇవంతా మనం డబ్బు ఇన్వెస్ట్ చేసే వాటిలో లీగలైజ్డ్గా జరిగేటివి. ఇవి కాకుండా మన చుట్టుపక్కల రన్ అయ్యేటువంటివి నేను కొన్ని చెప్తా. అదేమంటే వడ్డీ వ్యాపారము, ఫాన్ బ్రోకర్స్ గోల్డ్ పెట్టి వడ్డీ వ్యాపారం చేస్తారు కదా, అలా కాకుండా బాండ్స్, కాగితాలు, డాక్యుమెంట్స్ పెట్టుకొని వడ్డీ వ్యాపారాలు దందాలు జరుగుతూ ఉంటాయి మన చుట్టుపక్కల అనమాట. ఇందులో 100%, 200, 300% రిస్క్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అలానే ప్రాఫిట్ కూడా ఉంటుంది. కాకపోతే ఇది అంత లీగలైజ్డ్ అయితే కాదనమాట. కాకపోతే ఇలా కూడా డబ్బుని ఇన్వెస్ట్ చేసి బాగా రిచ్ అయిన వాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారు. ఈవెన్ నా చుట్టుపక్కల కూడా ఉన్నారనమాట. సో ఇక్కడ బయట వచ్చి ₹3, ₹5, ₹10, ₹20 కూడా ఇక ఇంట్రెస్ట్లు అయితే రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో తీసుకున్న వాళ్ళు కరెక్ట్గా కట్టే వాళ్ళు ఉన్నారు, ఎగ్గొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఆచితూసి వ్యవహరించి అయితే కట్టించుకోవచ్చు. లేదంటే ఆ యొక్క డబ్బుని ఇన్వెస్ట్ చేసే దాంట్లో ఆలోచించి చేయడం, 1% మాత్రం ఇన్వెస్ట్ చేయడం, అలాంటివి చేయడం వల్ల కూడా ఈ యొక్క డబ్బు సంపాదన అనేది పెరుగుద్ది. ఇవి కాకుండా మనకి బిజినెస్లు పెట్టడం అనమాట. అంటే మనం ఒక్కళ్ళమే పని చేయడం కాకుండా మన మ్యాన్ పవర్ని ప్రొడక్షన్ ఏర్పాటు చేసుకొని బిజినెస్లు, నెంబర్ ఆఫ్ బిజినెస్లు ఉన్నాయండి. మన లేడీస్ రిలేటెడ్ ఫ్యాన్సీ షాపులు కానీ, బట్టల షాపులు కానీ, లేదంటే మనకి ఏవైతే అవసరమో టైలరింగ్ షాప్స్ కానీ, ఆర్యా వర్క్స్ కానీ, బ్యూటీ పార్లర్స్ కానీ, ఇట్లాంటి బిజినెస్లు కూడా మంచి ప్రాఫిట్ మార్జిన్స్ అయితే ఇస్తాయి. ఫ్రాన్సిస్ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా ప్లాన్ చేసుకున్నా కూడా మన డబ్బు, మనం సంపాదించిన డబ్బు సంపాదించుకుంటూ వస్తుందన్నమాట. సో ఇన్ని బోల్డ్ అన్ని హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే మనకి మనీలో ఉంది. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా డబ్బు సంపాదించుకోవాలా అనుకున్నప్పుడు మొదట రూపాయితోనే మొదలు పెడతాం. కాబట్టి మనం కరెక్ట్గా ఇది రైటా రాంగా ఆలోచించుకొని ఎందులో ఇన్వెస్ట్ చేయాలా, లేదా ఇన్ని రకాల దాంట్లో ఇన్వెస్ట్ చేసి స్ప్లిట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలా, మాకు ఇల్లు కావాలా, స్థలం కావాలా, పొలం కావాలా, బంగారు కావాలా, లేదా అన్నిట్లో కొంచెం పెట్టుబడి పెడతామన్నా కూడా లాస్ అయితే కాదండి. ఒక దాంట్లో కొంచెం గ్రో అయ్యి ఇంకొంచెం బాగా గ్రో అయ్యే దాంట్లో ఈక్వలైజ్ చేసి మనం బ్యాలెన్స్ అవ్వగలుగుతాం అనమాట.
నేను ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ లేదా సేవింగ్స్ చెప్పేంత మీరేమన్నా చార్టెడ్ అకౌంటెంట్ అది ఇదే అనొచ్చు కాదండి. నా లైఫ్ స్టైల్లో నేను ఫాలో అయినటివి మీతో షేర్ చేస్తున్నాను. నచ్చితే యూటిలైజ్ చేసుకోండి. యూజ్ అయితే మాత్రం యూటిలైజ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయగలిగితే ట్రై చేయండి. ఓకే అండి, బాయ్, సీ యూ.